రామ్ చరణ్ గేమ్ చేంజర్ పై అందరిలో ఆశలు పెరిగిపోతున్నాయి సినీ జనాలు. ఈ సినిమా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న వారి లిస్ట్ చాలా పెద్దదిగానే ఉంది. ఇంతకీ ఆ లిస్ట్ లో ఉన్న వారెవరు, ఈ ఏడాది గేమ్ చేంజర్ రిలీజ్ ఉంటుందా లేదా అనే ఆసక్తికరమైన విషయాలని ఇప్పుడు చూసేద్దాం. మెగాస్టార్ రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్. ఈ మూవీ రిలీజ్ డేట్ ను ఈ మధ్య దిల్ రాజు చెప్పారు. క్రిస్మస్ సందర్భంగా ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలనేది మేకర్స్ భావిస్తున్నట్లుగా సమాచారం. రీసెంట్ గా మూవీకి సంబంధించిన డబ్బింగ్ పనులను కూడా టీమ్ స్టార్ట్ చేసేసింది. అభిమానులే కాదు, చిత్ర యూనిట్ లో మెయిన్ వాళ్ళందరికీ ఈ సినిమా పైన చాలా మంచి ఆశలున్నాయి. అందరూ ఎప్పుడెప్పుడా అని మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. ముందుగా రామ్ చరణ్ విషయానికొస్తే RRR చిత్రంతో భారీ హిట్ కొట్టిన రామ్ చరణ్ కు ఆ సక్సెస్ లో సోలోగా భాగం లేదు. ఎందుకంటే ఒకవైపు రాజమౌళి, మరోవైపు ఎన్టీఆర్ పార్ట్ అయ్యారు. అయితే ఇప్పుడు సోలోగా పాన్ ఇండియా రేంజ్ లో తన మార్కెట్ పెంచుకోవాలనేది మెగా తనయుడి ఆలోచనగా కనిపిస్తుంది. మరోవైపు కియారా అద్వానీ కూడా గేమ్ చేంజర్ హిట్ అయితే పాన్ ఇండియా హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకోవచ్చునని ఆశపడుతుంది. ఇక దిల్ రాజు సైతం ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయితే పాన్ ఇండియా ప్రొడ్యూసర్ అవుతానని, ఏడాది ఎండింగ్ లో ఈ మూవీ ఇచ్చే కిక్కుతో వచ్చే ఏడాది ఇంకా ఎనర్జిటిక్ గా స్టార్ట్ చేయవచ్చునని ఆలోచిస్తున్నారు. ఇక డైరెక్టర్ శంకర్ విషయానికొస్తే ఈ స్టార్ డైరెక్టర్ కు ఏడాది పీడకలగా భారతీయుడు 2 వచ్చింది. ఆయన కెరీర్ లోనే ఇది దారుణమైన సినిమాగా నిలిచింది. ఈ పొజిషన్ నుంచి బయటపడాలంటే గేమ్ చేంజర్ మాత్రమే దిక్కైంది. వీలైనంత త్వరగా దీన్ని రిలీజ్ చేసి హిట్ కొడితే కాస్తైనా ఊపిరి పీల్చుకోవచ్చనేది శంకర్ ఆశ. మరింత మంది కలల్లో గేమ్ చేంజర్ నెరవేర్చునేమో చూడాలి.